సరే దీన్ని పొలిటికలైజ్ చేస్తున్నారు వేరే ఏదో అడ్వాంటేజ్ కోసం అని చెప్పి మన టీవీ5 మూర్తి గారు పాపం నిన్న వాపోయారు. సో ఆయన సడన్ గా ఎందుకు ఇంత బాధపడిపోతున్నారు, ఆయన పేరు ఎవరు తీయకపోయినా కూడా ఆయన ఎందుకు ఇచ్చేస్తున్నారు అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. ఇవాళ ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు అర్థమైంది. ఆయన అడుగుతున్నాడు, మూర్తి నీకేం పని నా ఇంట్లో అడుగుతున్నాడు అబ్బాయి. అవును చూసాను నేను కూడా. అసలు మూర్తి గారికి ఏం సంబంధం, మీకు మా ఫ్యామిలీ మ్యాటర్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటని అడిగాను. నేను తినే కన్సర్న్ లో అక్కడ ఆయన తింటూ రీల్ చేసుకుంటున్నాడు, నేను కొన్న సోఫాలో కూర్చొని రీల్ చేసుకుంటూ ఇవాళ నా మీద కథలు పుట్టిస్తున్నాడు. ఎందుకు ఇంత ఇది, నీకు అంత పెద్దరైపోయి ఉంటే నాకే చెప్పచ్చు కదా. అవును అసలు ఒకే ఒకసారి వచ్చాను అంటున్నావు, ఇన్నిసార్లు మా ఇంటికి వచ్చిన వీడియోలు ఉన్నాయి, దమ్ముంటే మీ సెల్ టవర్ లొకేషన్ ఎన్నిసార్లు నువ్వు ఆవిడకి కాల్ చేసావు, ఎన్నిసార్లు నువ్వు మా ఇంటికి వచ్చావు, ఓహో ఇందుకనే ఈవిడ్ని సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం జనరల్గా చూసే వాళ్ళకి ఎవరికన్నా తక్కువని ఇప్పుడు ఓహో ఈవిడ వెనకాల పెద్ద మనిషి ఇన్నాళ్ళు మొత్తుకుంటున్నారు ఛానల్స్ లో. ఆ పెద్ద మనిషి ఎవరు చెప్పకుండానే ఆయన బయటకు వచ్చారు. నేను చెప్తాడు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు ఆయన వచ్చారట. మొత్తానికి వచ్చిన తర్వాత సరే ఆయన నిన్న రాగానే ఈయనే వచ్చేసాడు బయటికి. ఇంకా ఎన్నాళ్ళు పడాలి ఈ దరిద్రం అని చెప్పి ఆయన బయటకు వచ్చేసాడు. అడిగారు అవును లిటరల్లీ ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తోంది, నా ఇంటికి ఏమైంటుంది, నా ఇంటికి రీతు చౌదరి వచ్చింది, ఇదిగో ఫుటేజ్, ఇదిగో ఆ అమ్మాయి వచ్చింది. రీతు చౌదరిని కూడా లాగారు, ఆవిడ ఏదో వచ్చింది ఏదో పార్టీ చేసుకున్నారు, ఏదో అయింది వెళ్ళింది. ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ ఇంకేమీ జరగలేదు కాబట్టి ఆవిడ లోపల వీడియో చూపించలేకపోతుంది. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈయన లోపల వీడియో కూడా చూపించాడు. ఈయనకి చక్కగా వెళ్ళాడు, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఆయన తింటూ ఆయన రీల్ చేసుకుంటున్నాడు. అక్కడ నేను ప్లేట్ మార్చను, ఇదే ప్లేట్లో తింటాను, ఏదో కూడా సరే ఫైన్. ఆయన ఏం చేశాడో మనకు తెలియదు. లోపల వెళ్ళాడు కాబట్టి అది కూడా లేకుండా ఇంకా తర్వాత ఏదైనా జరిగింది, ఆయన ఉన్నాడు కాబట్టి ఏదైనా జరిగింది అనిస్తే ఒక నిందేసిస్తే ఎలా ఉంటది? ఇప్పుడు రీతు చౌదరి మీద వేసినట్టు నువ్వు నా ఇంటికి వచ్చావు కదా, నువ్వు ఏదో చేసి ఉంటావు కదా, అంటే నేను పగలపూట వచ్చాను ఆవిడ రాత్రిపూట వచ్చాను అంటే పగలపూట శృంగారం చేయకూడదని ఎక్కడన్నా విషయం ఉందా? రాత్రిపూట శృంగారం చేసుకోవాలి తప్ప ఇంకేమి చేసుకోకూడదు అన్న రూల్ ఉందా? లేదు కదా. నేను వాళ్ళు చేశారు గీశారు అన్నట్ల ఒకళ్ళ మీద నిందేసేటప్పుడు దాన్ని పొలిటికలైజ్ చేసి లేకపోతే అవతల వాళ్ళు ఎందుకు ఇంత పెంట చేస్తున్నారు? జస్ట్ మనీ, ఏం లేదు, వేరే డబ్బులు కావాలి. 10 కోట్లు అడిగారు సార్. 10 కోట్లు ఆన్ రికార్డ్, మేబీ విన్నారో లేదో. ఇతని పోలీస్ స్టేషన్కి పిలిపించి 8 గంటల పాటు అక్కడ కూర్చోబెట్టి 8 గంటల పాటు మాదాపూర్ పిఎస్ లో అక్కడ అడిగారట పోలీసుల ముందు సెటిల్మెంట్. అంటే ఆయన ఇస్తాను మీ ఏం కావాలో ఇస్తాను అని చెప్పి ఒప్పుకుంటేనే బయటకు పంపించారు. పోలీస్ పంచాయతీ ఏంటి నీకు ఇప్పుడు కావాల్సింది ఏంటి? ఆవిడ డైరెక్ట్గా చెప్పింది ఏంటంటే ఒక ఇంటర్వ్యూకి వచ్చి మాది రాజవంశం, నాకు ఇంత చదువు ఉంది, నాకేం అక్కర్లా, నాకు డైవర్స్ ఇచ్చేమని చాలు. అండ్ డైవర్స్ ఇచ్చేస్తున్నాడు. ఇంకేంటి ప్రాబ్లం ఏముంది? డైవర్స్ ఏం చేసుకుంటా సార్, నాకు తీసుకోవాలా? డైవర్స్ తో ఏం చేసుకుంటా? ఎవ్వరికి డైవర్స్ పెద్ద విషయం ఏం కాదు. డైవర్స్ ఇస్తే నువ్వు వేరే పెళ్లి చేసుకోవడానికి అర్హత పొందుతావు, అది పెద్ద విషయం కాదు. ఓకే, డైవర్స్ తో పాటు జనరల్ గా భరణం అంటే భర్తతో రణం. భరణం అనేది బేసికల్లీ ఏంటంటే లిటరల్లీ లైక్ నేనేమి హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నాను, నా బతుకు ఏమీ లేదు, నాకు ఎంతో కొంత ఇప్పించండి అని అడగడం. ఒక రాజవంశంలో ఉండేవాళ్ళు అయ్యా మాకు భరణం ఇవ్వండి అని అడుగుకుంటారా పాపం. బట్ బేసికల్లీ జరిగేది ఏంటంటే దీనికోసం డైవర్స్ కోసం ఎవ్వరు ఇంత రచ్చక డైవర్స్ కావాలంటే ఎక్కడికి వెళ్తారు సార్? కోర్టుకి వెళ్తారు. దానికోసం మీడియాకు ముందుకు వచ్చి గత 40 రోజుల నుంచి ఆవిడ ఏదో ఒక ఛానల్లో కనబడుతూ రకరకాల నిందలు, ఆ అమ్మాయి ఎట్లా, ఈ అమ్మాయి ఎట్లా, అక్కడ అపోలో హాస్పిటల్లో ఒక డాక్టర్ అంటది, ఇక్కడ హీరోయిన్ అంటది, రీతు చౌదరి అంటది, ఇంకా వాళ్ళ హీరో అక్కనంటది, హీరో అమ్మనంటది. ఇంకా అంటే ఒక్క మగాడిని డిఫేమ్ చేయడానికి నువ్వు కనీసం ఒక 10-15 మంది అమ్మాయిల జీవితాలను రోడ్లో పెట్టు, అందరూ లాగుతున్నారు. మళ్ళీ నేను మహిళ కోసం నిలబడతానని చెప్పి మరి మహిళా మూర్తి కోసం నిలబడిన టీవీ5 మూర్తి గారు ఒకసారి ఆలోచించుకుంటే బెటర్. ఎందుకంటే ఇంతకు ముందు ఇటువంటి ఆరోపణలు ఎప్పుడు ఆయన మీద లేవు. అసలు ఇందులో మూర్తి గారు ఉన్నారంటే నాకు కూడా షాక్. ఆయన చూపించేదాకా నా ఇంట్లో నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? అవును, ఒక జర్నలిస్ట్ ఆయన ఇందాక లైవ్ లో ఊగిపోతున్నాడు ధర్మేష్ మూర్తి గారి మీద. నాకు సార్ ఒకటి జర్నలిస్ట్ కి యాక్టివిస్ట్ కి ఒక తేడా ఉంది. జర్నలిజం అంటే ఏంటి? 2 కోణాలు చూపించాలి. అమ్మాయి బాధ ఏంటి, అలాగే అబ్బాయి కోణం కూడా చూపించాలి. అది కదా జర్నలిజం. యాక్టివిజం ఏంటి? మేల్ రైట్ యాక్టివిస్ట్, నేను మగాళ్ళ కోసం పోరాడతాను.
ఫీమేల్ రైట్ యాక్టివిస్ట్ లేకపోతే ఫెమినిస్ట్, వాళ్ళు ఆడవాళ్ళ రైట్స్ కోసం పోరాడతారు. సో వీళ్ళని కూర్చోబెట్టి డిబేట్ చేసేవాడు కదా జర్నలిస్ట్. జర్నలిస్ట్ అంటే నేనే డైరెక్ట్గా ఒక స్టాండ్ తీసేసుకుంటా, ఆవిడ రైట్ ఈయన రాంగ్, ఆవిడ కోసం నేను నిలబడతా అంటే అది జర్నలిజం అవుతుంది సార్, యాక్టివిజం అవుతుంది. అంత పెద్ద జర్నలిస్ట్ నేను చెప్పాల్సిన ఇదేం లేదు. బట్ యాక్టివిస్ట్గా చేస్తే అది వేరు. బట్ మీరు ఇంకో కోణం చూపించకుండా అని డైరెక్ట్ మీరు జడ్జిమెంటే పాస్ చేస్తారు. ఈయనేమంటారు, గృహహింస చేశాడు, నువ్వు చూసావా? ఎవరు చూసాడు అనుకుందాం, ఎవిడెన్స్ చూపించమనండి ఆయన, నాకు తెలుస్తుంది కదా. కరెక్ట్. అంటే ఈయన గృహంలో ఉన్నాడు కాబట్టి ఆ గృహహింస ఈయన కనబడింది. ఈ గృహహింస చేశాడు ఆవిడ మొత్తం ఒక ఇంటర్వ్యూలో చెప్తారు సార్. అంటే ఆయన నిజంగానే మిమ్మల్ని కొట్టాడంటే ఇన్నేళ్లలో ఒకసారి కొట్టుంటాడండి. ఏది ఈ 9 ఏళ్లలో ఒకసారి కొట్టుంటాట. ఓకే, తర్వాత కాదు 2 సార్లు కొట్టాడు. ఆవిడ పాపం గుర్తు చేసుకుంటారు అనమాట. ఒకసారి గొంతు పట్టు పిసికేసట, ఇంకోసారి సరే చెప్పుకొచ్చింది. మీరు ఆ 2 సమయాల్లో ఈయన చూసారా, లేకపోతే ఆవిడ ఏదైనా ఎవిడెన్స్ సబ్మిట్ చేసిందా మనకు తెలియదు. బట్ ఆవిడ చెప్పింది నేను నమ్మాను. ఇంకొకటి సార్, మన ఒక జర్నలిస్ట్గా నా చెల్లికి అన్యాయం జరిగింది, లేకపోతే ఒక డాక్టర్ ఉంటాడు, లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ వైఫ్కో లేకపోతే ఎవరికో అన్యాయం జరిగితే నేనే కేసు పెట్టేశాను అనుకోండి, అది ఎలా ఉంటుంది? నువ్వు బయాస్డ్గా ఉన్నావురా, నీ వాళ్ళకి నువ్వు న్యాయం చేసుకుంటున్నావు కదా. సో ఇప్పటిదాకా ఈ అమ్మాయి పాపం నాకు అన్యాయం జరిగింది అని అన్ని ఛానల్స్లో చెప్పుకుంటుంటే ఈవిడ వెనకాల ఎవరు లేరేమో పాపం అనుకునే వాళ్ళకి, లేదు నేను ఉన్నాను అని చెప్పి ఈ మహిళామూర్తి గారు వెనకాల ఉన్న TV5 మూర్తి గారు చెప్పడం మనం చూసాం. సో ఆవిడ వెనకాల సో అసలు ఇప్పుడు అంత పెద్ద హస్తం ఉన్నప్పుడు ఆవిడ హెల్ప్లెస్ ఉమెన్ కాదు కదా. డెఫినెట్లీ కాదు. పైగా ఇప్పుడు ఆయనకు ఒక క్యాపబిలిటీ ఉంది, ఆయన ఒక రేంజ్ లో ఉన్నాడు కాబట్టి డెఫినెట్లీ ఆ సపోర్ట్ తో ఆమె విర్రవీగే అవకాశాలు కూడా ఎక్కువ కనపడుతున్నాయి. ఇక్కడ చాలా మంది అదే మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఈయన చూపించిన వీడియోల వల్ల వీళ్ళిద్దరికి మధ్య ఒక సాన్నిహిత్యం ఉంది అనేది. ఏంటి అసలు ఒక అమాయకురాలు వచ్చి ఒక గిరిజన స్త్రీయో లేకపోతే ఒక నిస్సహాయరాలు, ఏ ఆస్తి లేనటువంటి అమ్మాయి, లేకపోతే సరే ఎవరో ఒక అమ్మాయి, నీకు అసలు సంబంధం లేని అమ్మాయి వచ్చి ఒక స్టూడియో దగ్గరికి వచ్చి, మూర్తి గారు సార్ నాకు ఇట్లా నా భర్త న్యాయం చేశాడు సార్, నన్ను సేవ్ చేయండి అంటే ఇదిగోండి ఎవిడెన్స్ లాగా చూపిస్తే ఆయన చూసి కన్విన్స్ చేస్తాడు. నువ్వు ఆల్రెడీ వాళ్ళతో ఉండి వాళ్ళతో స్నేహం ఉండి అటువంటి అమ్మాయి వచ్చి నీకు చెప్తే నీ స్నేహితురాల కోసం నువ్వు చేస్తున్నావు. దిస్ ఈస్ అ బయాస్డ్ థింగ్. అండ్ నువ్వు యువర్ అ జర్నలిస్ట్. ఒక జర్నలిస్ట్ గా నీకు ఆల్రెడీ మీ అక్క కోసం, మా అక్కకి అన్యాయం జరిగిందని నువ్వు చెప్తే మీ అక్క కాబట్టి నువ్వు చెప్పావు. అలాగే ఈవిడ ఫ్రెండ్ నాకు ఈవిడతో ఆల్రెడీ పరిచయం ఉందండి అందుకని నేను స్టాండ్ తీసుకున్నా అంటే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ డూయింగ్ ఈ జాబ్. జర్నలిస్ట్ కాదు, ఈ పర్టికులర్ నువ్వు ఎంతసేపు ఆ కోణంలో ఆలోచిస్తావు. ఒక జర్నలిస్ట్ కోణంలో, ఒక ఎంపైర్ కోణంలో చూడాలి తప్ప ఒక టీమ్మేట్ గా నువ్వు ఇట్ సైడ్ పోరాడుతావు. దట్ ఈస్ నాట్ జర్నలిజం, దట్ ఈస్ యాక్టివిజం ఆర్ లైక్ బయాస్డ్. సో ఆవిడతో నీకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఇవాళ హీరో ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి దయచేసి మీరు ఒక పర్టికులర్ ఆవిడ తరపునే మాట్లాడడం కాకుండా రెండో కోణం కూడా చూడండి. ఎప్పుడైతే మీరు రెండో కోణం చూస్తారో, 2 రకాలు చూపిస్తారో, దట్ ఈస్ కాల్డ్ జర్నలిజం. లేదు నేను ఒక పక్క స్టాండ్ తీసుకున్నా అంటే ఇట్లాంటి ఆరోపణలు వస్తాయి కదా. అబ్బాయి అందుకని అడుగుతున్నాడు, నీకేంటి పని, నా పిల్లలతో నీకేంటి పని, నా డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వెందుకు కూర్చున్నావు. సో లోపలికి వచ్చిన తర్వాత ఆ వీడియో కూడా పాపం ఈవిడలాగా కెమెరాలు పెట్టి తీయలేదు ఆయన. సాక్షాత్తు మూర్తి గారి ఇన్స్టాగ్రామ్ లో ఆయన పోస్ట్ చేసుకున్న వీడియో ఈయన చూసి అరే ఇది మనీలాగా ఉంది కదా, అదే నేను లేనప్పుడు ఇవాళ రేపట్లో ఇది పెద్ద మనసు ఉన్న వాళ్ళు ఎవరు ఎప్పుడు కానీ మొగుడు లేని టైంలో వేరే మగాడు అక్కడ ఉంటే ఒకప్పుడు అంటే ఇప్పుడున్న ఫ్రీడమ్ దీంట్లో అనుకోకపోవచ్చు కానీ చాలా మంది తప్పు పట్టే వాళ్ళు ఉన్నారు, మొగుడు లేని టైంలో ఈయన ఆవిడ ఇంట్లో ఏం చేస్తున్నాడు అనేది అడగడంలో రీజనబుల్ లేకపోయి ఉండొచ్చు. కానీ ఈవిడ అడిగిన దాని ప్రకారం చూస్తే అంటే కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటారు చూడండి, యాజ్ ఇట్ ఈస్ గా రీతు చౌదరి ఇంటికి వచ్చింది, నువ్వు ఉంది, ఇదిగో వెళ్తోంది, మా ఇంటికి వెళ్ళింది కాబట్టి అదే 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 లోపల ఏం జరిగింది చూపించు, దమ్ముంటే చూపించు, లేదు కదా. సో అలాగే ఈయన వచ్చారు, లోపల కూర్చున్నారు, తిన్నారు, మరి తిన్న తర్వాత ఏం చేశారు. సో అంటే ఆయన ఇండైరెక్ట్ గా సార్ అది ఎలా సింక్ అయిందో తెలియదు,
వేరే వాడి కంచంలో ఎందుకురా భోంచేస్తున్నావు అని ఆయన అడిగారు. నా ప్లేట్లో నువ్వు ఎందుకు తింటున్నావు అని. దాని వెనకాల చాలా అర్థం ఉంది. అది సో అదే అంటున్నాను. ఇప్పుడు సర్కమ్స్టెన్షియల్స్ ఎవిడెన్స్ని బట్టి ఇది జరిగింది అని వాళ్ళు ఎలా అయితే అమ్మాయి వాళ్ళు ఎలా చెప్తున్నారు, నేను రెండు పక్కలా చెప్తున్నాను, మీరు గమనించండి. అవును, మరి అదేది ఈవిడికి కూడా ఈయన కూడా అనుకోవచ్చు కదా. వర్తిస్తుంది. సో అది అయితే ఏం లేదు సార్, ఏ గొడవలైనా డబ్బు సెటిల్మెంట్ కోసమే జరుగుతాయి.